హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీమా. ఈ రోజు మనతో పాటు దీవానాలో మంచి క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సాయి గారు. హాయ్ అండి. నా క్యారెక్టర్ పేరు సాయి, నా పేరు శివరావు. సో మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము ఆ క్యారెక్టర్ లో నుంచి బయటికి రాలేకపోతున్నాము. సో ప్రస్తుతానికి అయితే సాయి గారనే కంటిన్యూ చేద్దాము. సో చెప్పండి, అంటే మీరు చాలా బాగా మాట్లాడారు, ఎమోషనల్ గా మాట్లాడారు. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అని అంత ఎమోషనల్ అయ్యారు. సో ఏంటి అంటే ఏమనిపిస్తుంది అంటే ఇంటి ఇప్పుడు మాది నల్గొండలో థియేటర్స్ తక్కువ ఉన్నాయి. అందులో సినిమా 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో మా సినిమా ఒక షో చేసిర్రు. నాకు ఎలా ఉంటుంది, నేను ఇంట్లో అందరూ చెప్పుకుంటా కదా, అంటే మా మమ్మీ ఒక చిన్న హోటల్లో పనిచేసాము. ఆమె కొడుకు యాక్టర్ అవుతుంటే ఊర్లో ఎన్ని మాట్లాడుతుంటారు. మా అమ్మకి లైఫ్లో గొప్పోడు ఎవడరా అంటే మా ఊర్లో వెంకటరమణ బజాజ్ ఉంటుంది, దాంట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు గొప్పోడు మా అమ్మకి. నేను ఆ పని చేయట్లేను, చెప్తున్నా అమ్మ నేను యాక్టర్ అవుతున్నా. మా అమ్మ అడుగుతుంది, నువ్వు జబర్దస్త్లో కూడా రావట్లేవు కదరా, ఒక సీరియల్లో కనబడవు కదరా, నువ్వు ఏం యాక్టర్ రా, అందరూ అడుగుతుర్రా నన్ను, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు ఎలా ఉంటుంది. మా అమ్మకి ఎవరైతే ఈ మాటలు చెప్పారో వీళ్ళందరూ కలిసిపోయి ఆ సినిమా చూసి మా అమ్మతో నీ కొడుకు మాకు చేసిన చెప్పిన ఆ ఫీల్ నాకు ఉంటుంది కదా. నేను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే సినిమాకి వెళ్ళి రారా అంటే నేను వెళ్ళి వచ్చినారా, అరే మీ మమ్మీ డాడీని తీసుకెళ్ళరా అంటే అరే నేను తీసుకెళ్దాం అనుకున్నా కానీ మొత్తం ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, వీళ్ళందరినీ ఎట్లా పట్టుకెళ్తారా, 18+ వస్తుంది, అందుకే నేను ఫస్ట్ చూసి పోదాం అనుకున్నారా అని చెప్తే నేను బాధపడ్డా. ఇప్పుడు చూసినాడు ఒక్కడే చూసినాడు, వాడు ఇంట్లో సరిగ్గా అంటే ఇంట్లోకి వెళ్ళి సపోర్ట్గా ఉంటాడా, అమ్మ ఇప్పుడు వస్తాడు ఒక టెస్ట్ వస్తాడు చూడమ్మా, అమ్మ ఇప్పుడు చూడమ్మా అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఇంకోటి బయట కూడా కష్టపడ్డాం సినిమాకి 3 ఏళ్ళు. ఎంత కష్టపడ్డాం అంటే అన్నీ వదులుకున్నాం, చాలా పెయిన్ ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ నుండి రావడం వేరు, ఏమీ లేకుండా రావడం వేరు కదా. సరే అది ఫీల్ అయిపోయినా చాలా. కానీ నిన్న సాయంత్రం మేము థియేటర్ విజిట్ వెళ్ళినాక అర్థమైంది, ఓకే మా సినిమాకి వస్తున్నారు పీపుల్, జనాలు వస్తున్నారు అని ఆ ఫీల్ నాకు ఆనందం అనిపించింది. నేను స్టేజ్ మీద చెప్పాలనుకున్నా. రీసెంట్ టైమ్స్ మన సినిమాలు చూస్తుంటా, చాలా సినిమాలు. అందుకే నాకు కమర్షియల్ సినిమా అంటే పిచ్చి, చాలా పిచ్చి. నేను ఒక సినిమా అంటే ఎంత ఎంజాయ్ చేస్తాను అంటే దాంట్లో సర్టిఫికేట్లు కానీ దేన్ని పట్టించుకోను. నా వరకు చాలా సినిమాలని చూశాను. కానీ ఇప్పుడు మా సినిమాకి ఏం జరుగుతుందంటే చిన్న సినిమాలు ఎలా ఉంటాయి, చిన్న సినిమాలు పీపుల్ రావడమే ఎక్కువ అనుకుంటే దానికి ఇప్పుడు ఏ అని ఉందనుకో పీపుల్ విల్ థింక్ కదా. ఈ సినిమాకి వస్తే ఇప్పుడు ఈ సినిమాలో ఏం లేదు చెప్పండి. దివానాలో ఒక లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఫాదర్ ఎమోషన్ ఉంది. ఎక్కడ కూడా ఒక మెయిన్ రోల్ ఒక అమ్మాయిని ఏడిపిద్దామా, ఫ్రెండ్స్ని కించపరుద్దామా, ఇలాంటివి ఏముండవు. ప్రతి ఒక్కరు ఒక ఆర్క్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాని అందరూ చూస్తే అందరూ ఏదో ఒకటి నేర్చుకునే సినిమా కాబట్టి నేను అయిపోయి జనాలు వస్తే బాగుంటుంది కదా. ఏ అని ఒక్క సర్టిఫికేట్ లేకుండా ఉండి ఇంకా వచ్చే వాళ్ళు ఏమో అని నాకు 2-3 రోజుల నుంచి కొట్టేస్తుంది బ్రెయిన్లో. నేను మైక్ చేతికి ఇవ్వగానే ఏం మాట్లాడితే నేను మాట్లాడి చెప్పేసాను నా లోపల ఉన్నది అట్లా. సో ఇప్పుడైతే మీ దాంట్లో ఆడియన్స్ అయితే చాలా బాగా పుల్ అవుతున్నారు. థియేటర్ విజిట్స్ కూడా మీరు వెళ్తున్నారు. సో హర్షిత్ తో మంచి కాంబినేషన్ మీకు. సో ఇట్స్ మూవీ 3 years పట్టింది మీరంతా జర్నీ కాబట్టి ఇట్స్ మోస్ట్ మెమరబుల్. అంటే ఇంత పెయిన్ తీసుకొని ఈ సినిమా చేసామనేది ఉంటుంది కదా, మీరు బాగా పెయిన్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే అంటే ఎలా అంటే మూవీ స్టార్ట్ అయింది, షూట్ అయింది, నేను చెప్పేసా అందరికి అరే సినిమా అయిపోతుందిరా, స్టార్ట్ అయిందిరా, బ్రేక్. ఎంత పెద్ద బ్రేక్ వచ్చినా అంత పెద్ద బ్రేక్ వచ్చింది. ఎందుకంటే దట్ టైం పుష్ప 2 రిలీజ్ అయింది, ఒక ఇష్యూ జరిగింది, అందరూ ఆ ఇష్యూలో పడిపోయారు. మా మూవీకి దానికి ఏం సంబంధం మాకు అర్థం కాలేదు, కానీ ఒక ఇష్యూ జరిగింది, కొన్ని రోజులు షూట్స్ ఆగిపోయాయి. ఆ టైంలో నేను చాలా లో అయిపోయా. అంటే ఏంటంటే అరే ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేశారా, ఇన్ని చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది ఆగిపోతుంది అంటారా. అంటే ఒక మంచి హ్యాపీ మూమెంట్ వచ్చి 10 days తర్వాత అది ఆగిపోతే ఎంత భయం వేస్తుంది. 2 months షూట్ స్టార్ట్ అవ్వలేదు, ఇదంతా క్లియర్ అయ్యేదాకా ఇండస్ట్రీ మొత్తం అటు సైడ్ ఫోకస్ చేసినప్పుడు నాకు అనిపించింది అది ఏమైపోతుందో లైఫ్లో, భయం వేసేసింది ఆ టైంలో. అది నేను చాలా ఫీల్ అయ్యా. కానీ స్లోలీ నేను రిలీజ్ అయింది ఏంటంటే ఏదైనా తొందరగా జరిగిపోతే జరిగిపోతే ఎమ్మడే మర్చిపోతాడు, కానీ దివానా అలా కాదు. ఏదైనా ఒక గొప్ప థింగ్ జరిగేది చాలా బ్రేక్ జరుగుతుంది. మొన్న సత్యదేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాతే రాజకిరీటం వస్తుంది. దివానా రాజకిరీటం రావాల్సిన సినిమా, అందుకే అంత పెద్ద యుద్ధం జరిగింది, అంత జరిగిన తర్వాతే ఇది వచ్చింది. అండ్ హర్షిత్ మేము కూడా చాలాసార్లు ఏమైనా జరిగినా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఫస్ట్ లో అవుతాం, తర్వాత మాకు మేము చెప్పుకుని మాట్లాడి తెలుసా, ఇది మంది ఒక వీకెండ్ వచ్చి వెళ్ళిపోయే సినిమా కాదురా, మంది గుర్తుండిపోయే సినిమా, అందుకే మనకు చాలా సార్లు పెయిన్ ఇచ్చింది అని చెప్పేవాడు హర్షిత్ కూడా. మేము అది బిలీవ్ చేసాం అందరం కలిసి. అలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.